హాయ్ అండి. ఈరోజు నేను కొత్తగా బ్లాగ్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్లాగ్ అండి. ప్లీజ్ బ్లెస్ చేయండి. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఉత్తప్ప చేస్తున్నాను విత్ రెడ్ కాంబినేషన్ చట్నీ చేస్తానండి. ప్లీజ్ చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి, కొబ్బరి, కరివేపాకు, కావలసిన బ్యాటర్, దోశ బ్యాటర్, ఆయిల్ అండ్ వాటర్ ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎంత ఆయిల్ కావాలో అంత లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయిపోయిన తర్వాత మనకు కావలసిన దోశని రౌండ్గా రెండు గరిటెలు వేసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం థిక్గా చేస్తే బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. దోశ అనుకో పలుచగా వస్తుంది, ఇది థిక్గా చేసుకుంటే బాగుంటుంది, స్మూత్గా ఉంటుందండి. అందులో కావలసిన ఇంగ్రీడియంట్స్, కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఆనియన్స్ అన్నీ కూడా స్మూత్గా లైట్గా వేసుకోవాలండి. క్యారెట్ పిల్లలు అట్రాక్టివ్గా కూడా తింటారు క్యారెట్. అదిను చాలా స్మూత్గా కట్ చేసుకుందాం వల్ల కొబ్బరి అండి, కొబ్బరి కూడా చాలా మంచిది. అలాగే మిర్చి పిల్లలకైతే అవాయిడ్ చేయవచ్చు అండ్ పెద్దవాళ్ళైతే తినొచ్చండి. కొంచెం లిటిల్ బిట్ స్పైసీ అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు లైట్గా వేసుకొని మనకు కావలసినంతగా గీ కూడా వేసుకుంటారండి. నేనైతే ఆయిల్ వేసాను, పిల్లలకి ఇష్టమైతే ఆ గీ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోండి. నా ప్రజెంట్ అవైలబుల్ లేదు అందుకని నేను నూనె వేసానండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగా స్మూత్గా వస్తుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం హైలో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ సెకండ్స్ హీట్ అయిన తర్వాత మనం దాన్ని బ్యాక్ టర్న్ చేసుకోవచ్చండి. ఒకసారి బాగా కొంచెం బ్యాక్ సైడ్ కూడా కాలిన తర్వాత చాలా బాగా వస్తుందండి. ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఇది కర్ణాటక, మేము ప్రజెంట్ ఇక్కడ కర్ణాటక స్టేట్లో ఉంటున్నాం కాబట్టి కర్ణాటకలో కూడా ఇది చాలా చాలా ఫేమస్ అండి. ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా నేను క్యారెట్ ఎక్కువ వేస్తున్నాను, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారని. దానికి ఒకసారి బ్యాక్ టర్న్ కూడా చేస్తాను. చాలా బాగా వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా 2-3 మినిట్స్ ఉంచి వెంటనే దీన్ని చేసుకోవచ్చు, తీసివేయచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ కొంచెం లైట్గానే అండి, మరి అంత ఎక్కువేం కాదు. లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా 2-3 మినిట్స్ ఉంచి దాన్ని ఒక ప్లేట్లో తీసుకుంటే బాగుంటుంది. చెప్తున్నాను కదండి, అసలు ఫస్ట్ ఈ వీడియో నేను ఈ ఉత్తప్పతోటి స్టార్ట్ చేస్తున్నానండి. ఫుడ్ బ్లాగ్, శారదా ఫుడ్ బ్లాగ్ చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి. చూడండి, ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా అన్ని వెజిటేబుల్స్ ఉన్నట్టుగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చట్నీ చూద్దామండి ఒకసారి. పల్లీలు అంటే పలుకులండి, పలుకులు లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని చల్లారిన తర్వాత దాన్ని పైన ఉన్న పొట్టు తీసేయాలండి. పొట్టు తీసి ఒక బౌల్లో వేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. స్లో ఫ్లేమ్లోనే దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అలాగే పొట్నాల పప్పు అంటారు కదండి, దాన్ని పొట్నాల పప్పు మనకు కావాల్సిన ఒక కప్పు పొట్నాల పప్పు తీసుకోవాలండి. అది వేపించిన పప్పు అండి. అలాగే పల్లీలండి, ఆల్రెడీ పొట్టు తీసిన పల్లీలు, అలాగే ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు అండి. ఎండుమిరపకాయలు ఎందుకంటే రెడ్ పల్లీ చట్నీ అన్నాను కదండి, అందుకు కొంచెం కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ కొంచెం వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. అందులో కావాల్సినంత ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకోవచ్చు. అలాగే ఇది చిన్నదిగా పాడవకుండా చింతపండు చిన్నది వేసుకుంటే బాగుంటుందండి.
కొంత ఎక్కువసేపు ఉంటుందన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదండీ, పాడైపోకుండా ఎక్కువసేపు ఉంటుంది. చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుందండి. అలాగే వెల్లుల్లిపాయలండి, మనకి 7, 8 పాయల వరకు తీసుకోవచ్చు. ఇది వెల్లుల్లిపాయ రొబ్బలు అంటారు కదా, వెల్లుల్లిపాయలు. చిన్న అల్లం అల్లం టేస్ట్ కోసం అండి. అది బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకోవాలండి. మనం దాన్ని గ్రైండ్ చేస్తున్నప్పుడు కూడా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ చేసుకోవచ్చు. తగినంత వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. దీనికి ఇప్పుడు తాలింపు వేయడానికండి, దీనికి ఇప్పుడు పోపు పెట్టాలి కదా, దాన్ని తడక అంటాం కదండి. సో దాన్ని పెట్టడానికి కడాయి పెట్టి దానిలోన ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, మినపప్పు లాంటిదండి, ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లోనే వెయిట్ చేసుకోవాలి. అది ఫ్రై అవుతూ ఉండగానే దాన్ని ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఎక్కువగా ఉన్నా సరే అది మళ్ళీ మాడిపోతూ ఉంటుంది. సో దాన్ని లైట్గా ఫ్రై చేసేసుకొని మనకి కావాల్సిన చట్నీలో ముందు బౌల్లో తీసుకుంటాం కదండి. సో దాంట్లోనే దీన్ని వేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందండి. ఇది కూడా చాలా ఆ పప్పులు లోపల వేసిన మినపప్పు కూడా చాలా పళ్ళకి తగిలి చాలా చాలా టేస్టీ అనిపిస్తుందండి. ఇప్పుడు తాలింపుని కూడా మనం చట్నీలోని వేసేసుకున్నాము. దీన్ని ముద్ద చట్నీ అని కూడా అంటామండి. రెడ్ ముద్ద చట్నీ అని కూడా అంటామండి మేము. దీంట్లో ఓన్లీ ఎండుమిరపకాయలతోనే చేస్తామండి. దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా చూడండి, ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక బ్లాగ్లో కొత్త రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.